అందరికీ నమస్కారం. రోహిణి కార్తీకి రోళ్ళు పగులుతాయి, కానీ ఈ ఎండకు మాత్రం తల పగిలిపోతుందండి. ముందే వచ్చేసిందండి. ఎండలు భయంకరంగా ఉన్నాయి. మార్నింగ్ 11 అయింది. మెయిన్ రోడ్ అండి మాది. చూడండి వెహికల్స్ అప్పుడొకటి ఎలా వస్తున్నాయో చూడండి. ఈ ఎండకి బయటికి పోయామంటే మనం తండూరి చికెన్ అవ్వాల్సిందేనండి. త్వరగా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ మంచి హెల్దీ డ్రింక్ ఏదైనా తాగుదాం పదండి. ఎండలకు తోడు ఉక్కపోతండి, భయంకరంగా ఉక్కబోడుతోంది. చెమటలు అయితే కారిపోవడమే. స్నానం చేసిన వెంటనే మళ్ళీ తడిచిపోతున్నామండి. ఈ ట్యాంగ్ అని బీమార్ట్లో తీసుకున్నానండి, లెమన్ ఫ్లేవర్ది. అంటే సాల్ట్, షుగరు అలాగే లెమన్ రెండు ఉంటాయి. నిమ్మకాయలు కూడా భలే రేటు ఉన్నాయి కదా మార్కెట్లో. ఆరెంజ్ అయితే మాత్రం కొంచెము ఈ పౌడర్ అన్నది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నేను లెమన్ తీసుకున్నానండి. లెమను షుగరు రెండు కలిపే ఉంటాయి. దీనికి సబ్జాలు తోడు చేసి నేను ఒక హెల్దీ డ్రింక్ తయారు చేసుకుంటున్నానండి రీఫ్రెష్ అవ్వడానికి. సబ్జాలు ది బెస్ట్ అండి ఎండాకాలంలో. సబ్జా కానీ అలాగే సగ్గుబియ్యం కానీ కోకోనట్ వాటర్ మీకు దొరికిందంటే అది కూడా ఖచ్చితంగా. బార్లీ వాటర్ అయితే ఇంకా మంచిదండి, వేడినంతా తగ్గిస్తుంది. తప్పకుండా ఇవి మాత్రం వాడుతూ ఉండండి. ఖచ్చితంగా వాటర్ మిలన్ తీసుకోండి. వాటర్ మిలన్ కూడా ఇప్పుడు రంగు కలుపుతున్నారంట, అదే రెడ్ కలరు పండేటట్లు ఇంజెక్షన్లు ఇస్తున్నారంట. మన కర్మకి కడుపు నిండుగా ఏదైనా తినడానికి కూడా లేదండి, అన్నీ కల్తీనే. సో మీరు జాగ్రత్తగా చూసి తీసుకొని ఎండకి మాత్రం మీరు హెల్దీగా ఉండడానికి, అలాగే ఈ ఉక్కపోత వేడికి తట్టుకోవాలంటే ఓ మంచి హెల్దీ డ్రింక్ ఏదైనా మీరు చూసి ఏదైనా చేసుకోండి. నేను మాత్రం సబ్జాలు మాత్రం దండిగా వేసుకుంటున్నాను చూడండి. ఒక స్పూన్ కాదు 4-5 స్పూన్లు వేసేసి ఉంటాను. సబ్జా అంటే నాకు చాలా ఇష్టం అండి. కొంచెం నానబెట్టామంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టామంటే ఇలా గుడ్లు వచ్చేసాయి చూడండి. 2 ట్యాంగ్ స్పూన్లు పౌడర్ వేసాను. ఆల్రెడీ షుగర్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ సబ్జా వేసుకొని కలుపుకొని వాటర్ తాగడమే అండి. ఈ గ్లాస్కి అయితే 2 స్పూన్లు వేసుకోండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తెలుసు కదండి, ఎండాకాలం మనము గొడుగు తీసుకెళ్ళడము బయటికి వెళ్తే. కాకపోతే సిగ్గుపడిన అవసరం లేదండి. ఏదైనా పని ఉన్నప్పుడు గొడుగు పట్టుకొని, కొందరు గొడుగు పట్టుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారు. గొడుగు, నాప్కిన్ ఏదైనా సరే తల మీద వేసుకోండి. ఈ ఎండలకు తలనొప్పి కూడా భయంకరంగా ఉంటుందండి. నేను అనుభవిస్తున్నాను, అందుకే చెప్తున్నానండి. వీలైనంత వరకు మధ్యాహ్నము బయటికి తిరగడం తగ్గించుకోండి. ఈ సమ్మర్ హాలిడేస్ అని పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఎలాగో ఆ గోల మాత్రం మనకైతే తప్పదు. సో పిల్లలను కూడా ఆడుకోవడానికి ఈవినింగ్ బయటికి పంపించండి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. తీసుకోకపోతే మనకే నష్టం అండి. పిల్లలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నము బయటికి పంపించొద్దు. ఇండోర్ గేమ్స్ ఏవైనా ఉంటే ఇంట్లోనే కూర్చోపెట్టి ఆడించండి. ఏదైనా చదివించడమో అలా ఏదైనా మీరు ఇంట్లోనే చూసుకోండి. సో థ్యాంక్ యూ అండి.